నమస్తే సార్, నా పేరు మాల్యాద్రి, ఫ్రీడమ్ బర్డ్స్ డైరెక్టర్ని. యాక్చువల్గా ఆఫ్టర్ కరోనా పిల్లలందరికీ స్క్రీన్కి అడిక్ట్ అయిపోయారు సార్. దీనివల్ల పిల్లలు వర్చువల్ ఆటిజం బారిన పడతారు. పిల్లలు ఫోన్కి అడిక్ట్ కావడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు చూస్తున్నారు కాబట్టి పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా చూస్తున్నారు. అది 1 hour 2 hours 3 hours ఇక వాళ్ళ డే లైఫ్లో అది పార్ట్ అయిపోయింది. చివరికి పిల్లలు అన్నం తినడానికి కూడా తల్లిదండ్రులే ఫోన్ చూపిస్తే అన్నం పెట్టే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల పిల్లలు ఆటిజం కిడ్స్ లాగా తయారవుతారు. వాళ్ళలో ఉండే స్కిల్స్ మొత్తం తగ్గిపోతాయి. అలా కాకుండా పిల్లలకి డే లైఫ్లో ఉపయోగపడేవి లైఫ్ స్కిల్స్ ఏదైనా వాళ్ళకి నేర్పించాలనేది మాది కాన్సెప్ట్. ఫ్రీడమ్ బర్డ్స్ రీక్రియేషనల్ యాక్టివిటీస్లో మేము డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, శాండ్ ఆర్ట్ కానీ, క్లే ఆర్ట్ కానీ, పేపర్ క్రాఫ్ట్ కానీ, వీటితో పాటు గార్డెనింగ్ క్లాసెస్ కూడా నేర్పిస్తాము. పిల్లలకి ఏదో ఒక వ్యాపకాన్ని నేర్పిస్తా, చదువుతో పాటు ప్రతిరోజు 1 గంట కానీ లేకపోతే వారానికి ఒక 2 గంటలు కానీ పిల్లలకి యాక్టివిటీస్ నేర్పిస్తా, వాళ్ళలో ఉన్న సృజనాత్మక ప్రోత్సహిస్తే ఫోన్కు దూరంగా వస్తూ ఒక 10 నిమిషాల టైం అయినా మొక్కలతో ప్రకృతితో గడపడం కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన అంశంతో గడపడం కానీ నేర్చుకుంటారు. దీనివల్ల స్క్రీన్ డిఅడిక్షన్ అడిక్ట్ అయ్యే పిల్లలు కొద్దిగా తగ్గుతారనేది మా ఇది. దీనికి పేరెంట్స్ నుంచి సహకారం కావాలి. యాక్చువల్గా స్క్రీన్ అడిక్షన్ వల్ల ఎంత సఫర్ అవుతున్నారు పిల్లలు అన్నది పేరెంట్స్ కూడా గుర్తించాలి. కనీసం పుస్తకం చదవటం కానీ, ఒక ఎస్ఏ క్వశ్చన్ చదివింది ప్రాపర్గా గుర్తుపెట్టుకోవటం కూడా చేయలేకపోతున్నారు. ఓన్లీ షార్ట్స్, రీల్స్ కంటిన్యూగా చూడటం వల్లే అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయిద్ది, మెమరీ పవర్ కూడా తగ్గిపోయిద్ది. ఫోన్ చూడకుండా ఏదైనా యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత బయటకు వచ్చింది. ఇది మేము కంటిన్యూ ప్రోగ్రామ్ లాగా టాలెంట్ హ్యాండ్ అండ్ గ్రీన్స్ అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో కూడా మాకు రోటరీ క్లబ్ వాళ్ళు, జేసీఐ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకైతే మేము ఉచితంగా క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ బాస్. Like and subscribe Eagle Media Works.